హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి ప్లీజ్ వీడియో ఆన్ చేసి క్లాస్ వినండి. ఇట్ ఈస్ జస్ట్ 40 minutes క్లాస్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. అయితే మనం చర్చిస్తున్నది 10వ అధ్యాయము భగవద్ విభూతి, లేకపోతే విభూతి యోగము అని కూడా అంటారు. సో అందులో మనము పోయినసారి 2 శ్లోకాలు చూసాము. సో ఏ విధంగా 10వ అధ్యాయం అనేది భగవంతుడి యొక్క స్మరణ ఏ విధంగా మనము పెంచుకోవాలి భౌతిక జగత్తులో ఉన్నప్పుడు. ఉమ్, సో సహజంగా మనకి ఆ విభూతుల పట్ల, ఐశ్వర్యాల పట్ల సహజమైన ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణని ఏ విధంగా భగవంతుడి వైపు మళ్ళించుకోవాలి. ఉమ్, ఆ విధంగా ఈ 10వ అధ్యాయంలో భగవంతుడు అనేక విభూతుల గురించి చెప్తారు. సో ఆ విభూతుల సిరీస్ కొన్ని శ్లోకాల తర్వాత స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా ఈ అధ్యాయంలో చతుశ్లోకి భగవద్గీత కూడా ఉంది అని కూడా చెప్పినది కూడా రాబోతుంది. సో ఇవాళ మనం 3వ శ్లోకం చూడబోతున్నాము. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయొచ్చు. ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా. ఓకే, ఒకరే హ్యాండ్ రేస్ చేశారు. ఇంకెవరైనా ఉన్నారా? రాజ్ కుమార్ ప్రభు, యూ వాంట్ టు ట్రై? యా, రాజ్ ఎస్ కుమార్ ప్రభు. ప్రభు. ఎస్, చదవండి ప్రభు. యో మామా జమానాదీం చవేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను పుట్టుక లేనివానిగా, ఆదిరహితునిగా, సకల లోకములకు పరమ ప్రభువుగా తెలుసుకున్నవాడే మానవులలో భ్రాంతి లేనివాడై సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో ఈ వర్స్లో, ఈ శ్లోకంలో మనం చూస్తాం భగవంతుడు చెప్తున్నారు, భగవంతుడు వారి యొక్క అసలైన అస్తిత్వం ఏంటి. పుట్టుక లేనివాడు, ఆ, ఇంకా ఆదిరహితుడు. ఆ, తనకు ఎటువంటి బిగినింగ్ లేదనమాట. ఆది అనేది లేదు, ఎందుకంటే తనే ఆది. అందుకనే గోవిందం ఆది పురుషం తమహం భజామి అని కూడా చెప్పారు. తనే ఆది. ఆ, దాని తర్వాత వ్యక్తి లోక మహేశ్వరం. ఆయన అన్ని లోకాలకి, అన్ని లోకాలు అంటే అన్ని గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మికమైనటువంటివి, భౌతికమైనటువంటివి అన్నీ కూడా, దానికి తను మహేశ్వరుడు. తనే దానికి స్వామి, స్తోతము, ఇంకా దానికి యజమాని అన్నమాట. సో ఈ విషయం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వ్యక్తి అసమ్మూఢ. అసమ్మూఢ అంటే ఎటువంటి మోహానికి గురవ్వనటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, తను ఈ విధంగా ఈ మర్త్య సమర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది. రైట్. సో ఇక్కడ మనం చూస్తాము భగవంతుడు యోమాం అజం అనాదిం. అజం అంటే జన్మ లేనటువంటిది. యాక్చువల్గా చూస్తే జీవాత్మలందరూ కూడా అజమే, ఎందుకంటే వాళ్ళకు కూడా జన్మ లేదు. రైట్. జన్మ అనేది భౌతిక శరీరం కోసం జన్మ ఉంటుంది, ఆత్మకి ఎటువంటి జన్మ ఉండదు. రైట్. కానీ తేడా ఏంటి? భగవంతుడు ఎప్పుడైతే భౌతిక జగత్తుకు వస్తారో వారు వారి ఒరిజినల్ శరీరంలోనే వస్తారు, ఆధ్యాత్మికమైన శరీరంలో. కానీ జీవాత్మలు ఎప్పుడైతే భౌతిక జగత్తుకు వస్తారో వారు
భౌతిక శరీరం తీసుకొని వస్తారు. చాలా పెద్ద తేడా ఉందన్నమాట. సో దాని అర్థం ఏంటి? భగవంతుడు ఎప్పుడు కూడా భౌతిక శరీరానికి గురవ్వరు. తనకి 100% ఆల్ టైమ్స్ శాశ్వతంగా ఆధ్యాత్మిక శరీరమే ఉంటుంది. ఎందుకంటే భౌతిక శక్తికే తను స్తోత్రము, తను ఓనర్. దైవీహీయేష గుణమయి మమ మాయా దురత్యయ అని చెప్పారు. కానీ మన పరిస్థితి ఏంటంటే మనం జీవాత్మలం కాబట్టి మనము భౌతిక ప్రభావంలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే భౌతిక శరీరాన్ని కూడా మనం ధరిస్తామన్నమాట. సో భగవంతుడికి ఎటువంటి జన్మము లేదు. కానీ శ్రీమద్ భాగవతం లేకపోతే భగవంతుడి కొన్ని లీలలు చూసి, అరే భగవంతుడు దేవకి గర్భంలో జన్మించారు కదా వసుదేవ దేవకులకి, మరి జన్మ లేదు అని అంటున్నారు, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సో అందుకనే కృష్ణుడు చెప్పారు 4వ అధ్యాయంలో, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వెత్తి తత్వత. నా జన్మ మరియు నా కర్మ రెండు దివ్యమైనటువంటివి. అదేదో ఎక్కడో సీరియల్లో చూశారు, లేకపోతే ఎవరో చెప్పారు కృష్ణుడు దేవకి గర్భంలో జన్మించాడు, అయితే అది సాధారణమైన జన్మగా అనుకోకండి. అందుకనే కంప్లీట్ పిక్చర్ తెలుసుకోవడం అవసరం. అది కరెక్టే, దేవకి నుండే భగవంతుడు ఉద్భవించారు లీలాపరంగా. కానీ దాని తర్వాత ఏం జరిగిందో అది చెప్పరు ఎవరు కూడా. అదే ప్రాబ్లం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణుడు ఆ, ఎంతో మంది ఆ, మహిళలను పెళ్లి చేసుకున్నాడు, రైట్? అది ఆ విషయం మాత్రం తెలుసు. కానీ వాళ్ళని ఏ సందర్భంలో పెళ్లి చేసుకున్నాడు, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనే విషయం ఎవరు మాట్లాడరు అనమాట, రైట్? 16,100 మంది రాజకుమార్తెలను ఆ, భౌమాసురుడు బంధింపి వాళ్ళని బందీ చేసి పెడితే, అప్పుడు భగవంతుడు వాళ్ళని విడిపిస్తే వాళ్ళు అన్నారు, మాకు ఎటువంటి గతి లేదు, ఎందుకంటే మేము ఒక పరపురుషుడి దగ్గర ఉన్నాము ఇన్ని రోజులు, మమ్మల్ని సమాజంలో ఎవరు కూడా స్వీకరించరు అని చెప్తే, అప్పుడు భగవంతుడు వాళ్ళని స్వీకరించే, సరే నేను మిమ్మల్ని స్వీకరిస్తాను. ఆ విధంగా వాళ్ళని వివాహం చేసుకోవడం అనేది జరిగింది. ఇది ఏదో ఒక్కటితో సరిపోలేదు, ఇంకా అమ్మాయిలను చేసుకుందాము ఆ భావం కాదు. ఈ లోకంలో అనేక పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు అదే భావంతో చేసుకుంటారు, కరెక్ట్? కానీ భగవంతుడు వారి భక్తులకి ఆశ్రయాన్ని ప్రసాదించడానికి చేశారనమాట, రైట్? సో యాక్చువల్గా భగవంతుడు అంతమంది పెళ్లి చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటి? అంతమంది భక్తులకి తన కృపని భగవంతుడు ఇస్తున్నారు, రైట్? సో అలా భగవంతుడి లీలలు చాలా చాలా దివ్యమైనటువంటివి. అదేవిధంగా భగవంతుడు అజం, అంటే తనకి ఎటువంటి జన్మ లేదు. అందుకనే భగవంతుడు ఎప్పుడైతే ఇక్కడ అవతరించారో ఆ, అప్పుడు చిన్న రూపంలో చతుర్భుజ విష్ణు కనిపించారనమాట. అయితే అది వసుదేవులు దేవకులు ఇద్దరు కూడా ప్రత్యేకంగా వసుదేవులు చూసి ప్రార్థనలు కూడా అర్పించారు. అయితే వసుదేవుడు చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు, ఇదేంటి, మా పుట్టిన బాబుకి 4 చేతులున్నాయి, ఇంకా శంఖ చక్ర గదా పద్మ కూడా ఉంది, ఇదేదో ఆశ్చర్యకరంగా ఉన్నాడే, మంచి పెద్ద పెద్ద వెంట్రుకలు ఉన్నాయి, బంగారు ఆభరణాలు ఆ, ఉన్నాయి, ఆ, మరియు ధోతి వేసుకున్నాడు, ఎల్లో కలర్ ధోతి, ఇంకా నవ్వుతున్నాడు. ఇలా ఎవరైనా పుడతారా సాధారణంగా? ఎవరు పుట్టరు ఇలా. సో అలా భగవంతుడు ఆ, అవతరించడం అనేది జరిగిందనమాట. సో అలా అని భగవంతుడు ఇక్కడ రావడం అనేది ఒక లీల మాత్రమే. ఆ, మనతో పాటు ఉండి ఒక మానవ మాతృడిగా లీల చేయడానికి దీన్ని నరలీల అంటారు. సో ఆ విధంగా జన్మమెత్తినట్టు, మృత్యువు చెందినట్టు కూడా చేశారు. జర అనే వేటగాడు తను బాణంతో ఇలా కాలి దగ్గర కొడితే కృష్ణుడు చనిపోయినట్టు యాక్టింగ్ చేశారు. చాలా మంది కృష్ణుడిని కూడా చంపేశారు పాపం, రైట్? సో ఆ విధంగా భగవంతుడు లీల చేస్తారనమాట. భగవంతుడికి జన్మము లేదు, మృత్యువు లేదు, ఎందుకంటే తను ఒరిజినల్ శరీరంలోనే వచ్చారు ఇక్కడికి. శరీరం మార్చాల్సిన అవసరం లేదు, దివ్యమైనటువంటి శరీరం. అది అజం అన్నమాట. అనాది అంటే తనకి ఎటువంటి బిగినింగ్ లేదు. అంటే ఆయన ఎవరి నుంచి వచ్చారు అంటే ఆయన కంటే ముందు ఎవరైనా ఉన్నారా, అటువంటిది కాదు. అనాది భగవంతుడు అంటేనే ఫస్ట్ పర్సన్. గోవిందం ఆది పురుషం తమహం భజామి అని బ్రహ్మదేవుడు చెప్పారు. సో ఈ భౌతిక జగత్తులో ఫస్ట్ పర్సన్ బ్రహ్మదేవుడే, కరెక్ట్? కానీ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చారు? అది శ్రీ మహావిష్ణువు నుంచి వచ్చారు, రైట్? సో ఆ విధంగా తను అనాది, తనకి ఎటువంటి ఆది లేదు. దాని తర్వాత వెత్తి లోక మహేశ్వరం అని చెప్పారు. అన్ని లోకాలకి ఈ 14 భువనాలు ఉన్నాయి, ఎన్నో లోకాలు ఉన్నాయి, రైట్? భూలోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, ఆ, ఇవన్నీ కూడా, ఇవన్నింటికి భగవంతుడు మహేశ్వరం, దానికి ఓనర్ అనమాట. ఈ విషయం వేరే ఒక శ్లోకంలో కూడా ఉంటుంది, తెలుసా ఎవరికైనా? భోక్తారం
భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం ఎస్ 5.29 ప్రభుజీ. ఎస్ గుడ్. అక్కడ కూడా సర్వలోక మహేశ్వరం అని చెప్పారు, ఇక్కడ కూడా వ్యక్తి లోక మహేశ్వరం అని చెప్పారు. సో అన్ని లోకాలకి తను అధిపతి. ఉమ్. దాని తర్వాత అసంహూఢ. సో అన్ని లోకాలకి అధిపతి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇదన్నింట్లో కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అన్ని లోకాలకి అధిపతి అయినప్పుడు ఇక్కడ ఉన్నది ఏది కూడా మనది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుజీ ఇల్లు అయితే నాదే, నా పేరు మీదనే ఉంది, పేపర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, చూపిస్తాను కావాలంటే. టెంపరీగా మనం ఏదో మన పేరు రాయించుకున్నాం కాబట్టి ఇది మనదైపోతుందా? లాజికల్గా కూడా చూస్తే ఇల్లు కట్టడానికి వచ్చినటువంటి రా మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇటుక కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ప్రకృతి నుంచి వచ్చింది. కరెక్ట్. ఆఖరికి భగవంతుడే రా మెటీరియల్ ఇస్తే దాన్ని పెట్టుకొని నా ఇల్లు అని స్టాంప్ కొట్టేసుకున్నాను, కానీ రా మెటీరియల్ మనం సృష్టించరాదు. ఐరన్, స్టీల్ ఇదంతా లేకుంటే ఇల్లు కట్టలేం మనం. రైట్. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి. ఆ లెక్క ప్రకారం కూడా చూస్తే యాక్చువల్గా ఇల్లు భగవంతుడిదే, ఈ లోకమంతా భగవంతుడిదే. ఆ, సో మనం ఏదో టెంపరీగా ఉంటున్నాం ఇక్కడ అనే భావంతో మనం భగవంతుణ్ణి మన జీవితంలో కేంద్రంలో పెట్టుకొని మనం జీవన నిర్వహణ చెయ్యాలి. దాన్నే కృష్ణ చైతన్యం అంటారు. చాలా ఇంపార్టెంట్. ఎటువంటి స్వామిత్వాన్ని మనం వ్యక్తం చేయకూడదు ఇక్కడ. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలైన స్వామి భగవంతుడు కదా. అయితే ఇక్కడ మనం ఎందుకు స్వాములు అవ్వడానికి ప్రయత్నించాలి? నకిలీ స్వాములు అనవసరంగా. మన స్వాములం కాదు. సో ఇక్కడ ఉన్నది అంతా కూడా భగవంతుడికి చెందుతుంది ఆ, అనే విషయం క్లారిటీతో ఉంటే మనం నిరాసక్తితో ఉండొచ్చు. ఇంకా ఉన్నదాన్ని భగవంతుడి సేవలో నియుక్తం చేయొచ్చు. రైట్. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ఉన్నారు, ఫోర్డ్ మోటార్స్ కంపెనీ ఓనర్. తను ఇస్కాన్ డివోటీ, శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర దీక్ష తీసుకున్నారు. తను ఫోర్డ్ కార్స్ తెలుసు కదా మీకు, ఆ ఓనర్ అనమాట. సో తను ఫారినరే అయినా కానీ ప్రభుపాదుల వారి దగ్గర దీక్ష తీసుకొని ఇప్పుడు కూడా తను రోజు 16 మాలలు చేయడము, 4 నియమాలు పాటించడము, అన్నీ కూడా చేస్తాడు. ధోతి కుర్తా వేసుకుంటాడు మందిరానికి వచ్చినప్పుడల్లా. మాయాపూర్ టెంపుల్ వెనకాల తను చాలా పెద్ద కంట్రిబ్యూషన్ ఉంది. సో చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి. 1000 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. 500 600 కూడా కాదు, 1000 కోట్లు ఉన్నాయి. సో తను చాలా పెద్ద అమౌంట్ కూడా ఇచ్చారు ఇస్కాన్ మాయాపూర్ కన్స్ట్రక్ట్ చేయడానికి. సో తనని అడిగితే మీకు ఇంత డబ్బు ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఆ విధంగా ఈ డబ్బు నాది కాదని చెప్పాడు డైరెక్ట్, ఒకే లైన్లో ఫినిష్ చేసేసాడు. నా దగ్గర 1000 కోట్లు నా అకౌంట్లో ఉన్నాయి, కానీ అది నాది కాదు, అది కృష్ణుడికి చెందినది. ఎందుకంటే ఎంత లక్ష్మి అయినా లక్ష్మీపతి విష్ణువే కదా. కరెక్ట్. సో లక్ష్మికి అసలైన పతి, లక్ష్మి నాది కాదు, లక్ష్మి విష్ణుకు చెందుతుంది. సో అదంతా ఆయనదే. సో ఉన్నదంతా కూడా నేను ఆయన సేవలో ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాము. సో ఆల్రెడీ ఎన్నో 100 కోట్లు ఆల్రెడీ ఇస్కాన్ మాయాపూర్ కోసం వారు ఇచ్చారు, ఆ పెద్ద మందిరము ఏదైతే కన్స్ట్రక్ట్ అవుతుందో. ఆ, సో ఆ విధంగా భక్తులు ఇలాగే చూస్తారు, మన దగ్గర ఉన్నదంతా కూడా కృష్ణుడికి చెందుతుంది, ఆయన సేవ కోసం ఉపయోగించాలి. సో ఆ విధంగా ఏమవుతుందంటే దీనికి ఒక సైడ్ బెనిఫిట్ వస్తుంది. ఏంటది? న్యాచురల్గా ఒక వైరాగ్యం వచ్చేస్తుంది. ఎటువంటి భౌతికమైన ఆసక్తి ఉండదు ఇల్లు పట్ల కానివ్వండి, అదంతా కూడా. సో ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళు అసమ్మూఢ అని చెప్పారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ, ఇలాంటి భ్రాంతులకు లోనవ్వరనమాట. ఎలాంటి భ్రాంతులు? భగవంతుడు ఒక వ్యక్తి, ఆయన కూడా మనలాంటి వాడే, కొంచెం గొప్ప అండి, కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంది ఆయనకి, అంతే, ఇంక పెద్ద తేడా ఏం లేదు. నేను కూడా కొంచెం జ్ఞానం పొందితే, తపస్సు చేస్తే నేను కూడా ఆయనలాగా అయిపోతాను, నేను కూడా భగవంతుడిని అయిపోతాను. అలాంటి భ్రాంతి కరెక్ట్ కాదు. భగవంతుడు జన్మించారు, ఇంకా భగవంతుడు చనిపోయారు, అది కూడా ఒక పెద్ద భ్రాంతి. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, ఎవరో చెప్పారు నాకు, దేవుడు కూడా తల్లి గర్భంలో పుట్టాల్సిందే. ఇటువంటి డైలాగ్ ఒకటి ఉంది. ఆ, అది కరెక్ట్ కాదు. దేవుడికి తల్లి గర్భంలో పుట్టాల్సిన అవసరం లేదు. కరెక్ట్. అందరికీ తల్లి తండ్రి అందా ఆయనే. ఆయనకి ఎటువంటి జన్మ లేదు. ఉమ్. సో అటువంటి భ్రాంతిలో ఉండకూడదు. దాని తర్వాత భగవంతుడు చనిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన కూడా, అటువంటి భ్రాంతి ఎప్పుడు కూడా మనము భ్రాంతిలో ఉండకూడదు. సో ఇది తెలుసుకొని ఎవరైతే భక్తి చేస్తారో అటువంటి వాళ్ళు సర్వ పాపై ప్రముచ్యతే, అంటే అన్ని పాపాల నుండి వాళ్ళు విముక్తి పొందుతారు. సో ఇటువంటి సిమిలర్ విషయం 4వ అధ్యాయంలో కూడా ఉంది. ఎవరైనా చెప్తారా శ్లోకం? ప్రభుజీ జన్మ కర్మచమే దివ్యం కదా. ఎస్, వెరీ గుడ్, నైస్. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే నా జన్మ మరియు నా కర్మ దివ్యమైనది అని అర్థం చేసుకున్నారో అటువంటి వాళ్ళు మళ్ళీ భౌతిక జగత్తులో జన్మము ఎత్తరు అని చెప్తున్నారు. రైట్. సో అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం.
ఇప్పుడు మనం పై వచ్చే శ్లోకం చూద్దాము. చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రేస్ చేయండి. ఓకే, సంతోషి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండోత్ ప్రణామ్. బుద్ధిర్జ్ఞాన సమ్మోహ క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టి తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదః. అనువాదము: బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతి రాహిత్యము, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, సుఖదుఖములు, జనన మరణములు, భయము, భయరహిత్యము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములన్నీ నా చేతనే సృజింపబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. సో ఇక్కడ భగవంతుడు కొన్ని గుణాల గురించి చెప్తున్నారు, రైట్? ఇందులో పాజిటివ్ కూడా ఉన్నాయి, నెగటివ్ రెండు కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా నా నుండే ఉద్భవిస్తున్నాయి అని కృష్ణుడు చెప్తున్నారు అనమాట, రైట్? సో అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధి, జ్ఞానము, అసమ్మోహ, ఇవన్నీ కూడా. సో ఇక్కడ బుద్ధి అంటే ప్రత్యేకంగా ఆధ్యాత్మికమైనటువంటి బుద్ధి, విచ్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధి ఒక ఫంక్షన్ ఏంటి? పరిస్థితులను అనలైజ్ చేయడం, పరిశీలించడం, రైట్? దాన్ని ఉన్నట్టుగా చూడడానికి ప్రయత్నించడం. వివేక బుద్ధి అంటాం కదా, విచక్షణ జ్ఞానం అని కూడా అంటారు, రైట్? సో ఆ విధంగా బుద్ధిని అలా ఉపయోగించాలి. సో ఇక్కడ భౌతికమైనటువంటి ప్రభావంలో ఉన్నవాళ్ళు ఇదే బుద్ధిని, ఇదే పరిశీలన యొక్క తత్వాన్ని భౌతిక సుఖం కోసం ప్రయోగిస్తారు. అది ప్రాబ్లం అనమాట. ఆ విచక్షణ జ్ఞానము కానివ్వండి, ఆ పరిశీలన చేసేటటువంటి శక్తి ఎందుకు ఇచ్చారు? మ్యాటర్ ఇంకా స్పిరిట్ రెండింటిలో తేడా తెలుసుకోవడం. అంటే భౌతికమైనటువంటిది ఏంటి, ఆధ్యాత్మికమైనటువంటి ఏంటి అనే తేడా తెలుసుకొని, మన అస్తిత్వం ఏంటి అని తెలుసుకొని, భగవంతుడు ఎవరు అనేది తెలుసుకొని, మనకి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధాన్ని పునర్స్థాపించి భగవద్ధామానికి వెళ్ళిపోవడం. దానికోసం ఈ బుద్ధిని ఇచ్చారు యాక్చువల్గా. జిజ్ఞాస అనేది బుద్ధి యొక్క ఫంక్షన్, ఒప్పుకుంటారా? ప్రశ్నలు అడగడం అనేది బుద్ధి యొక్క ఫంక్షన్. కోరికలు వ్యక్తం అవ్వడం అనేది, కోరికలు రావడము మనసు యొక్క ఫంక్షన్, రైట్? సో మనసుకి బుద్ధికి తేడా ఉంది. సో బుద్ధి ప్రశ్నలు అడుగుతుంది, జిజ్ఞాస చేస్తుంది. ఇంకా జిజ్ఞాసయే మానవ జీవితాన్ని ఇతర జీవరాశుల నుండి ఉన్నత స్థాయికి తీసుకొస్తుంది అనమాట. ఒక వ్యక్తి ఎవరైతే జిజ్ఞాస చేస్తున్నాడో అప్పుడే తన మానవ జీవితం స్టార్ట్ అయింది. జిజ్ఞాస అంటే ఎటువంటి జిజ్ఞాస? ఇక్కడ బెస్ట్ మాల్ ఎక్కడుంది, బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది, అటువంటి ఇదంతా కూడా భౌతికమైన జిజ్ఞాస. ఎందుకంటే తిప్పి తిప్పి ఇది ఆఖరికి ఆహార, నిద్ర, భయ, మైథున ఈ నాలుగింటికి వచ్చేస్తుంది. కానీ జిజ్ఞాస అంటే దానికి అతీతమైనటువంటి జిజ్ఞాస చేయాలి. ఏంటా జిజ్ఞాస? అసలు ఈ భౌతిక జగత్తులో దుఃఖాలు ఎందుకున్నాయి? నేను ఎవరిని? నేను ఎందుకు ఇలా చిక్కిపోయాను ఈ పరిస్థితిలో? ఈ భౌతిక జగత్తు నుంచి బయటికి ఎలా వెళ్ళాలి? భగవంతుడు ఎవరు? ఇటువంటి జిజ్ఞాస చేయాలి. ఇది ఆధ్యాత్మిక దీనికోసమే మానవ శరీరం ఇచ్చారు. ఎందుకంటే వేరే జిజ్ఞాసలు మీరు చూడండి, ఎక్కడ బెస్ట్ తిండి దొరుకుతుంది, అది రోడ్డు మీద ఉండే పశువులు కూడా అదే చేస్తున్నాయి, ఒప్పుకుంటారా? కుక్క కూడా చూడండి, ఆవు కూడా అక్కడ కొంచెం గడ్డి పచ్చగా ఫ్రెష్గా ఉంటే అక్కడికి వెళ్ళిపోయి తింటుంది. అది ఎండిపోయిన గడ్డి పక్కన పెట్టి అది తింటుంది. ఎందుకంటే ఆవులో కూడా పశువు అయినప్పటికీ దానికి ఒక ఏముంది? ఆ జిజ్ఞాస ఉంది. ఏంటా జిజ్ఞాస? ఎక్కడ బెస్ట్ గడ్డి దొరుకుతుంది. అది భౌతికమైన జిజ్ఞాస. దానికి కూడా తెలివి ఉంది, ఎక్కడ బెస్ట్ గడ్డి దొరుకుతుంది. అక్కడి నుంచి ఎవరైనా కొట్టడానికి వస్తుంటే ఆవు పారిపోతుంది, కరెక్టా? ఒక కుక్క కూడా రోడ్డు మీద చూడండి, మీరు బెస్ట్ తిండి ఏదైనా ఇస్తే దాని వెనకాల పడి వస్తూ ఉంటుంది తినడానికి. సో తిండి, నిద్ర, దీంతో సంబంధించిన జిజ్ఞాస పశువులు కూడా చేస్తున్నాయి. ఒకవేళ మన జీవితం కూడా అలాగే ఉందనుకోండి. సో ప్రాక్టికల్గా చెప్పాలంటే మనకి పశువులకి ఎక్కువగా తేడా ఉండదు అని మహాభారతం చెప్తుంది. సామానమేతత్ పశుభి నరాణం ధర్మేణ హీన పశుభి సమాన అని చెప్పారు. సో అందుకనే మన జిజ్ఞాస ఏ లెవెల్లో ఉండాలి? ఒక వ్యక్తి యొక్క స్థాయి ఎలా ఏర్పడుతుంది? తను అడిగే ప్రశ్నలను బట్టి. కరెక్ట్. నేను ఒకసారి క్లాస్ ఇచ్చాను. సో క్లాస్ తర్వాత అనేక మంది అనేక ప్రశ్నలు అడుగుతారు, రైట్? సో అందులో కొన్ని విచిత్రమైన ప్రశ్నలు వస్తాయి, కొన్ని
కంప్లీట్లీ అన్రిలేటెడ్ ప్రశ్నలు వస్తాయి, ఇంకా కొన్ని చాలా మంచి ప్రశ్నలు వస్తాయి. రైట్. సో వ్యక్తి ఎటువంటి ప్రశ్న అడుగుతున్నాడో దాంతో అర్థమవుతుంది ఆ వ్యక్తి స్థాయి ఏంటి అనేది. కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి క్లాస్ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి అంటున్నాడు, ప్రభుజీ నాకు ఒక ప్రశ్న, నిజంగానే దేవుడు ఉన్నాడా? ఎందుకంటే పెట్రోల్ ప్రైజ్లు ఇంత పెరుగుతున్నాయి, దేవుడు ఉంటే అలా అవ్వనిస్తాడా అని అడుగుతున్నాడు అనమాట. సో ఆయన ఏ స్థాయిలో ఉండి ఎటువంటి ప్రశ్న అడుగుతున్నారో ఈ ప్రశ్నని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. రైట్. పెట్రోల్ ప్రైజ్లని దేవుడితో లింక్ చేసి దేవుడు ఉన్నాడా లేదా అని అడుగుతున్నాడు. సో ఇటువంటి జిజ్ఞాస, దిస్ ఇస్ అ మీనింగ్లెస్ జిజ్ఞాస. కరెక్ట్. సో జిజ్ఞాస అంటే ద క్వశ్చన్ హ్యాస్ టు బి వెరీ వెరీ రెలవెంట్. అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, అసలు నేను ఎవరు, నేను ఎవరిని అనేది అందరికంటే పెద్ద ప్రశ్న. చాలా మందికి ఈ ప్రశ్న ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవచ్చు. ఏంటి అసలు నేనెవరు అంటున్నావు ఏంటి? నేనెవరు? నేను శ్రీనివాస్ని, ఇంకేంటి? ఫలానా వారి కొడుకుని, ఆ, ఫలానా అమ్మాయి యొక్క భర్తని, ఫలానా కొడుకు యొక్క తండ్రిని, అంతే, అదే నేను కదా, ఇంకేంటి? దీన్ని దీన్ని డీప్గా వెళ్ళరనమాట. ఇదేంటంటే సర్ఫేస్ లెవెల్ నాలెడ్జ్. నేను ఫలానా వ్యక్తి కొడుకుని, నేను ఇది, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి అస్తిత్వాలు. కరెక్టా? కానీ నా అసలైన అస్తిత్వం ఏంటో అనేది పెద్ద ప్రశ్న. అది అడగాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మజ్ఞానంతో స్టార్ట్ అవుతుంది. సో అందుకనే ఎప్పటిదాకైతే ఒక వ్యక్తి దీని గురించి ప్రశ్నించాడో, అరే అసలు నా అసలైన వ్యక్తిత్వం ఏంటి, నా అస్తిత్వం ఏంటి, నేను ఆత్మనా, శరీరాన్నా, నేను మనసునా, నేను బుద్ధినా, ఏం అర్థం అవ్వట్లేదు. కరెక్ట్. ఇటువంటి ప్రశ్న ఎవరైతే అడుగుతారో ఆ వ్యక్తి నిజంగానే మానవ జీవితాన్ని చక్కగా ఉపయోగిస్తున్నట్టు లెక్క. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మీరు చూడండి, గొప్ప గొప్ప ఋషుమునులు, సాధువులు ఎప్పుడు కూడా ఇటువంటి విషయాల పట్లనే జిజ్ఞాస చేసేవారు. రైట్. సో ఆ విధంగా ఈ జిజ్ఞాస చేయడానికే మనకి భగవంతుడు బుద్ధిని ఇచ్చారనమాట. రైట్. సో అందుకనే ఈ బుద్ధిని సరిగ్గా ఇటువంటి జిజ్ఞాస కోసం మనం ఉపయోగించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత అసమ్మోహ జ్ఞానం అని అన్నారు. సో జ్ఞానం అంటే పరావిద్య అపరావిద్య. సో పరాప్రకృతి అపరాప్రకృతి ఉంటుంది. అట్ ద సేమ్ టైం విద్య అవిద్య అంటారు. రైట్. సో విద్య అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, అవిద్య అంటే భౌతిక జ్ఞానం. చాలా సింపుల్. సో అసలైన విద్య ఏంటి? ఆత్మతో సంబంధించిన విద్య. అందుకనే మీరు చూడండి, భగవద్గీతలో కృష్ణుడు మొట్టమొదటి టాపిక్ ఏం చెప్పారు? మీ కర్మయోగము ఇవన్నీ కూడా చెప్పేదానికంటే ముందు భగవద్గీతలో కృష్ణుడు ఆత్మ గురించి చెప్పారు ఫస్ట్, సెకండ్ చాప్టర్లో. రైట్. దాని తర్వాత మిగతా అన్ని విషయాలు చెప్పారు. ఎప్పుడైతే మనం ఆత్మతత్వం తెలుసుకోకుండా మనం అలాగే ముందుకెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది? దానికంత పోషణ దక్కదు ఆధ్యాత్మిక జీవితంలో. అంటే ఆత్మతత్వం రియలైజ్ అవ్వకపోయినా కనీసం థియరిటికల్ అండర్స్టాండింగ్ మనకు ఉండాలి, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని. సో అందుకనే ఈ శరీరంతో కూడినటువంటి దానంతా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరము లేదు. కరెక్ట్. ఎప్పుడెప్పుడు మనకు భయంకరమైనటువంటి రోగాలు కూడా వస్తూ ఉంటాయి. శరీరం అంటే క్లేశద, ఖచ్చితంగా క్లేశాలు ఇస్తుంది. దీన్ని ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉంచుకోలేరు. కరెక్ట్. ఎస్పెషలీ యాజ్ ఏజ్ ఈజ్ ఇంక్రీజింగ్. రైట్. అనేక కొత్త కొత్త విషయాలు వస్తూ ఉంటాయి అన్నమాట. రైట్. సో ఇది ఖచ్చితంగా కష్టాలను ఇస్తుంది. కానీ భక్తులు ఆ కష్టాలు వచ్చినప్పటికీ వాళ్ళు ఈ శరీరం ఎలాగో ఒకరోజు పోతుంది, దీని గురించి ఎందుకు ఏడవడం? కరెక్ట్. గుడ్ న్యూస్ ఏంటంటే మన అసలైన అస్తిత్వం ఆత్మలము. ఆత్మకి ఎటువంటి హాని కలగదు. సో మనం ఎల్లప్పుడూ ఉంటాం, మన అస్తిత్వం ఎప్పుడు కూడా పోదు. ఇంకా ఎల్లప్పుడూ కృష్ణుడు మనతో పాటు పరమాత్మ రూపంలో ఉంటారు. సో దీనికంటే పెద్ద గుడ్ న్యూస్ కావాలనా? కరెక్ట్. సో ఇది అందరికంటే పెద్ద గుడ్ న్యూస్ యాక్చువల్గా. మనం శాశ్వతము. ఎందుకంటే అందరికీ శాశ్వతంగా ఉండాలని కోరిక ఉంది సహజంగా. ఎవరికి కూడా మృత్యువు నచ్చదు. అందరు కూడా నేను ఎల్లప్పుడూ ఉంటే బాగుంటుంది. రైట్. అందుకనే తెల్ల వెంట్రుకలు రాగానే కలర్ వేసుకుంటారు. నచ్చదు, నేను ముసలోడిని అయిపోయాననే విషయాన్ని నేను ఒప్పుకోవడం నాకు నచ్చదు. ఎందుకంటే ముసలోడిని అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను ఎలాగే యంగ్గా, హ్యాండ్సమ్గా ఉండాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, నాకు నచ్చినది నేను తినాలి. ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత అన్ని రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. కొన్ని విషయాలు చాలా వస్తువులు మనం తినరాదు, ఆ, వయసులో ఉన్నప్పుడు చేసే కార్యాలు మనం చేయరాదు. ఈ రిస్ట్రిక్షన్స్ నచ్చదు ఎవరికి. ఇది ఎందుకు నచ్చదంటే మన అసలైన అస్తిత్వం యాక్చువల్గా ఆత్మలం. మనం ఆత్మకి ఫుల్ ఫ్రీడమ్ ఉంది. ఈ భౌతిక శరీరంతో మనల్ని మనం గుర్తిస్తున్నాము కాబట్టి మనకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. రైట్. అలా ఇప్పుడు చూడండి, ఒక చాలా చాలా ధనవంతుని కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టి పెరిగాడు అనుకోండి. అకస్మాత్తుగా ఆ అబ్బాయిని మీరు కళ్ళు మూసుకొని ఒక పేద కుటుంబంలో తీసుకొచ్చి ఉంచారు.
పేద కుటుంబంలో తను ఉంటున్నాడు అనుకోండి. అకస్మాత్తుగా తనకి ప్రతిదీ ఫ్రస్ట్రేటింగ్గా అనిపిస్తుంది. కరెక్ట్. అరే ఏసీ ఏది, ఏసీ లేదా అని అంటాడు. నిద్ర రావట్లేదు అని అంటాడు. మంచం ఎక్కడుంది, కింద పడుకోవాలని అని అంటారు. దోమలు కుడుతున్నాయని అంటాడు. తాగడానికి మంచి బిస్లేరి నీళ్లు కావాలని అంటాడు. అన్నింటినీ చూసి ఫ్రస్ట్రేట్ అవుతుంది. కానీ మిగతా వాళ్ళు ఎవరు ఫ్రస్ట్రేట్ అవ్వట్లేరే. వాళ్ళు హాయిగా ఉంటున్నారు, కింద పడుకుంటున్నారు. వాళ్ళు మంచిగా ఆ కుండలో నుంచి నీళ్లు తీసుకొని తాగుతున్నారు. ఈయనకెందుకు ఫ్రస్ట్రేషన్ అవుతుంది? ఎందుకంటే ఈయన ఆ యొక్క ఉన్నతమైనటువంటి ధనవంతుల యొక్క జీవితాన్ని అనుభవించాడు కాబట్టి ఇది ఆయనకి సూట్ అవ్వట్లేదు. అదేవిధంగా మన అందరికీ సహజంగా ఈ ముసలితనము, ఈ మృత్యువు, ఈ రోగాలు మనకి నచ్చవు. ఎందుకు? మనం అందరం కూడా శాశ్వతమైనటువంటి వ్యక్తులం కాబట్టి, శాశ్వతమైనటువంటి అనుభవం మనకు ఉంది కాబట్టి. లేకపోతే ఎందుకు నచ్చట్లేదు? ఆ ధనవంతుడికి ఎందుకు నచ్చలేదు చెప్పండి? ఒక ధనవంతుడిని తీసుకురండి, ఇంకో పేదోడిని తీసుకురండి, ఇద్దరిని తీసుకురండి. ఆ పేదోడు అడ్జస్ట్ అయిపోతాడు, ధనవంతుడు అడ్జస్ట్ అవ్వడు. ఎందుకంటే ఆ యొక్క ఫెసిలిటీస్ని అనుభవించాడు తను. అది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదేవిధంగా మనం అందరం ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళం కాబట్టి, మనకి సచ్చిదానందమైనటువంటి స్వరూపం ఉంది కాబట్టి, ఈ భౌతిక శరీరము, ఈ రోగాలు, ఈ దుఃఖాలు, ఈ మృత్యువు, ఈ భయము, ఇవన్నీ కూడా మనకు నచ్చవు. ఎవరికి నచ్చదు. ఎందుకంటే ఇది మన అసలైన అస్తిత్వం కాదు కాబట్టి. లాజికల్గా అర్థం చేసుకోవచ్చు. రైట్. సో ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఈ జ్ఞానాన్ని మర్చిపోకూడదు, ఆత్మజ్ఞానాన్ని. మిగతాది భౌతిక జ్ఞానము కూడా ఇంపార్టెంటే. ఎప్పటిదాకా ఇంపార్టెంట్? ఎప్పటిదాకా అయితే ఈ శరీరం ఉంటుందో, ఎప్పటిదాకా అయితే భౌతిక జగత్తులో మనం ఉంటామో అప్పటిదాకా ఇంపార్టెంట్. కరెక్ట్. భౌతిక జ్ఞానం కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో నాకు జావా, గూగుల్ క్లౌడ్, గోలాంగ్ ఇవన్నీ కూడా తెలుసు. ఈ అన్ని నాలెడ్జ్ ఎందుకు నాకు కావాలి? దీని ద్వారా డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించగలుగుతున్నాం. ఇంట్లో ఖర్చు ఉంటుంది, అన్నం తినడానికి కూడా డబ్బులు కావాలి. కరెక్టా? ఇక్కడి నుంచి మందిరానికి వెళ్ళాలంటే కూడా డబ్బులు కావాలి. సో డబ్బులు సంపాదించడానికి కొన్ని కళలు, స్కిల్స్ మనకు కావాలి. రైట్. కొంతమందికి టైలరింగ్ వచ్చు, కొంతమందికి సాఫ్ట్వేర్ వచ్చు, కొంతమంది అనేక కళలు ఉంటాయి. అవన్నీ కూడా భౌతికమైనటువంటి జ్ఞానము. అది ఎప్పటిదాకా పనికొస్తుంది? మనం ఈ శరీరం ఎప్పటిదాకా అయితే ఉంటుందో ఈ శరీరాన్ని మెయింటైన్ చేయడానికి మనకి పనికొస్తుంది. కానీ జీవితపు అసలైన ఉద్దేశం ఏంటి? భగవద్ధామానికి వెళ్ళిపోవడం. సో దానికోసం ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. సో ఇన్ కన్క్లూజన్ మనకి రెండు కావాలి. కానీ రెండు దాని యూజేజ్ ఏంటో తెలుసుకుని యూజ్ చేయాలి. భౌతిక జ్ఞానం యూజేజ్ ఏంటో తెలుసుకోవాలి. ఇది ఇక్కడ దాకే పరిమితం, అంతే. ఆధ్యాత్మిక జ్ఞానము నన్ను ఉన్నతమైన ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఈ అండర్స్టాండింగ్తో మనము తెలుసుకోవాలి. ఓకే. దాని తర్వాత అసమ్మోహ అనే పదాన్ని ఉపయోగించారు. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ. అసమ్మోహ అంటే ఎటువంటి మోహానికి లేకపోతే ఎటువంటి డౌట్స్ లేనటువంటి పరిస్థితి అన్నమాట. సో జనరల్గా మనం ఆధ్యాత్మిక జీవితం స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఎన్నో డౌట్స్ రావచ్చు. ఇది నిజంగానే ఉందా? అలా అవుతుందా? కృష్ణుడు ఉన్నాడా నిజంగానే? ఆ, తర్వాత తెలిసిందనుకోండి కృష్ణుడు లేదని, అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇటువంటి డౌట్స్ జనరల్గా కనిష్ట స్థాయిలో వస్తాయి అన్నమాట. ఏ స్థాయిలో? కనిష్ట. 3 స్థాయిలు ఉంటాయి: కనిష్ట, మధ్యమ, ఉత్తమ. సో ఎవరైతే భక్తిలో కనిష్ట స్థాయిలో ఉంటారో, స్టార్టింగ్ స్టేజెస్లో, వాళ్ళకి జనరల్గా ఇటువంటి ప్రశ్నలు చాలా వస్తాయి. చూడండి, ఎప్పుడైతే మనకి అనుభూతి కలుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రశ్నకి జవాబులు వచ్చేస్తాయి. ఒప్పుకుంటారా? అనుభూతి కలిగిన తర్వాత మనం ఆ ప్రశ్న అడగాల్సిన అవసరము లేదు. దట్ ఈస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. సింపుల్ ఉదాహరణ, మీరు ఎప్పుడు కూడా గులాబ్ జామున్ తినలేదనుకోండి, నేను గులాబ్ జామున్ కోసం గురించి వర్ణిస్తున్నాను ఇక్కడ. అది రౌండ్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, తీయగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఎంత వర్ణించినా కానీ, మీరు దాంతో సంబంధించినటువంటి ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ, నేను ఎన్ని జవాబులు చెప్పినా కానీ అది 100% నాలెడ్జ్ అవ్వదు ఎప్పుడు కూడా. కానీ అదే గులాబ్ జామున్ మీ చేతిలో పెట్టి తినండి, మీరు ఒక్కసారి తిన్న తర్వాత మీరు ఏం అడగరు ఇంకా ప్రశ్న. ఒకే ప్రశ్న అడుగుతారు, ఏంటది? ఇంకోటి ఉందా అని అంటారు. కరెక్ట్. సో దాని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే అనుభూతి మీకు కలుగుతుందో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇది మృదువుగా ఉందని అన్నారు కదా, మృదువుగా ఉంది, తీయగా ఉంది, ఇలైచీ ఫ్లేవర్ కూడా వస్తుంది, అన్ని ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఇక ఎటువంటి ప్రశ్న అడగం. అదేవిధంగా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎలాగైతే ఎదుగుతామో ముందు ముందు ఇవన్నీ ప్రశ్నలకి జవాబులు మనకి వచ్చేస్తాయి. సో 2 రకాలుగా వస్తాయి ప్రశ్నలకి జవాబులు. ఒకటి,
బాహ్యంగా గురువుల నుండి శాస్త్రాల నుండి ప్రశ్నలకు జవాబులు దక్కుతాయి మనకి. గురువులతో మనము జిజ్ఞాస చేస్తాం. కరెక్ట్. ప్రభుజీ ఇలా దీని అర్థం ఏంటి, ఈ విషయం నాకు అర్థం కాలేదు. ఆ ఆ విధంగా మనం జిజ్ఞాస చేసి జ్ఞానం పొందుతాం, ప్రశ్నలకి ఆన్సర్ వచ్చేస్తాయి. ఇంకా ఎలాగైతే మన అనుభూతులు కూడా పెరుగుతూ ఉంటాయి, భక్తిలో మనం ఎదుగుతూ ఉంటామో, ఆటోమేటిక్గా ఇంటర్నల్గా కూడా మనకి పరమాత్మ అన్ని క్లారిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు. కొన్ని ప్రశ్నలకి మనము ప్రశ్న అడగకున్నా కానీ జవాబు వచ్చేస్తుంది కొంతకాలం తర్వాత, ఎందుకు ఇలా జరుగుతుందో అనేది, రైట్. లేకపోతే ఈ విషయం దీని అర్థం ఏంటి అనేది అనుభూతితో కూడినటువంటి జవాబులు కూడా వస్తాయి. సో ఆ విధంగా రెండు రకాలుగా మనము బాహ్యంగా కూడా జిజ్ఞాస చేస్తూ జ్ఞానం పొందాలి. అట్ ద సేమ్ టైం మనము సాధన భక్తి చేస్తూ చేస్తూ అనుభూతుల ద్వారా కూడా మనకి అన్ని సంశయాలన్నీ కూడా పోతాయి. ఈ సంశయాలన్నీ ఉంటాయి. ఎప్పుడప్పుడు ఇంకో సంశయం వస్తుంది, ఎందుకు నాకు ఇలా దుఃఖాలు కలుగుతున్నాయి, రైట్. లేకపోతే ఈ లోకంలో ఇన్ని ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, భగవంతుడు నిజంగా ఉంటే ఆయన వచ్చి హెల్ప్ చేయాలి కదా. ఆ, భగవంతుడు అంటాడు కదా, అందరూ నా పిల్లలని, మరి వారి పిల్లలు అందరు దుఃఖంలో ఉంటే ఆయన అక్కడ కూర్చొని ఇలా ఇలా పొజిషన్లో ఉన్నారు కానీ హెల్ప్ చేయట్లేదు అనే ప్రశ్న కూడా అడుగుతారు చాలా మంది, రైట్. సో దిస్ ఇస్ ద గుడ్ క్వశ్చన్. జిజ్ఞాస చేయడం తప్పు కాదు, చాలా మంచిది. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే, జిజ్ఞాస చేసిన తర్వాత ఆ ప్రశ్నకి జవాబు అర్థం చేసుకోవడానికి ఒక ప్రక్రియ ఫాలో చేయాలి. ఆ ప్రక్రియ ఫాలో చేయకుండా ఎవరైతే, నేను ప్రక్రియ ఫాలో చేయను నాకు జవాబు చెప్పండి, కేవలం అది కేవలం థియరిటికల్ నాలెడ్జ్గానే మిగిలిపోతుంది. ఇప్పుడు సమోసా ఎలా తయారు చేయాలి అనే ప్రశ్నకి జవాబు మీరు ఒక 10 నిమిషాలలో చెప్పారు. ఆ పిండి తీసుకోండి, ఇలా షేప్ తయారు చేయండి, ఇంకా ఆలుగడ్డలు తీసుకురండి, ఇది చేయండి, అంతా ఓకే. కానీ ఆయన అంటున్నాడు, అని ఇంకా నాకు అర్థం కాలేదు, నాతో పాటు రండి చూపిస్తాను ఎలా చేయాలో, రండి ముందుకు రండి, ఫస్ట్ పిండి తయారు చేయండి, నేను అన్ని చెప్తాను, మీరు చేయాలి, ఫాలో చేయాలి, మీరు ఫాలో చేయండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది సమోసా ఎలా అది నేను చేయను, ఫస్ట్ నాకు చెప్పండి మొత్తం, నాకు కన్విన్స్ అయిన తర్వాత సమోసా తయారు చేస్తాను. బిగ్ ప్రాబ్లం. అలా చెల్లదు, రైట్. ఎందుకంటే సమోసా నిజంగానే ఎలా తయారు చేయాలి ఎప్పుడు అర్థమవుతుంది, ఎప్పుడైతే నిజంగానే కిచెన్లోకి వెళ్ళి పిండి తీసుకొని చేతులతో కలిపి, ఎప్పుడైతే మనం సొంతంగా ఒక సమోసా తయారు చేసి దాన్ని మాడగొట్టేసి తర్వాత నేర్చుకున్న తర్వాత మనకి జ్ఞానం వస్తుంది. కరెక్ట్. దీన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ అంటారు. సో అందుకనే ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే కేవలం ప్రశ్నలే అడుగుతూ ఉంటారో, అప్లికేషన్ జీరో చేస్తారో, వాళ్ళకి ప్రోగ్రెస్ ఉండదు. మనం చాలా చూస్తూ ఉంటాం, కొంతమంది కేవలం ప్రశ్నలే అడుగుతుంటారు. సో నేనేం చేస్తానంటే వాళ్ళకి హోంవర్క్ కూడా ఇస్తాను నేను. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వేరే ఎటువంటి ఆప్షన్ లేదు. ఒక వ్యక్తి ప్రతిసారి 10 ప్రశ్నలు కనీసం అడుగుతూ ఉంటాడు ప్రతి క్లాస్ తర్వాత. నేను అంట, పోయినసారి నువ్వు అడిగావు కదా ప్రశ్నలు, దాని సంగతి ఏంటి, అప్లై చేసావా ఏమైనా అందులో నుంచి, ఫస్ట్ అది చెప్పు నాకు, రైట్. పోయినసారి నువ్వు జపం గురించి అడిగావు, ఓకే, నీకు క్లారిఫికేషన్ ఇచ్చాను. సో జపం చేస్తున్నావా, చేయట్లేదు, నేను ఫస్ట్ జపం చెయ్యి కొన్ని 3-4 వారాలు, దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న తీసుకురా. ఎందుకంటే కేవలం ప్రశ్నలు అడుగుతున్నాము, జవాబులు విన్నాడు, ఇక్కడి నుంచి విన్నామా, ఇక్కడి నుంచి వదిలేసామా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ అప్లై చేయాలి కదా. సో ఆ విధంగా జిజ్ఞాస వెనకాల మనకి క్లారిటీ ఉండాలి. ఏంటా క్లారిటీ, జిజ్ఞాస చేసేది దేనికోసము, దాన్ని అప్లై చేసి ఆధ్యాత్మికంలో ఎదగడానికి కోసం. చూడండి, ఆధ్యాత్మిక జిజ్ఞాస ఎప్పుడు కూడా మన నాలెడ్జ్ ఇంక్రీజ్ చేయడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ బేస్ ఇంక్రీజ్ చేయడం అంటారు కదా, ప్రభుజీ నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, మన ముఖ్యమైన ఉద్దేశం అది కాదు. ఆధ్యాత్మిక జీవితంలో జిజ్ఞాస చేయడం వెనకాల ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని దాన్ని పాటించి ఉన్నత స్థాయికి ఎదగాలి. సో మనకు 4 ముక్కలు తెలిసినా చాలు, దాన్ని అప్లై చేయడం ఇంపార్టెంట్. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి, అందులో మనకి 10 శ్లోకాలు తెలిసినా చాలు, చక్కగా దాన్ని అప్లై చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలా మంది ఉంటారు, వాళ్ళకి అన్ని 700 శ్లోకాలు వచ్చు, కానీ అప్లికేషన్ జీరో ఉంటుంది. సో దానికి ఏమైనా ప్రయోజనం ఉందా, లేదు, రైట్. సో ఆ విధంగా జ్ఞానము, బుద్ధి, ఇంకా అసమ్మోహ అంటే ఎటువంటి సంశయం నుండి ఎటువంటి సంశయం లేకపోవడం అనేది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఓకే. సో ఇంకా చాలా చాలా గుణాలు ఉన్నాయన్నమాట. క్షమ, సత్యం, దమః, శమః, సుఖం, దుఃఖం, భవో భావో, ఇవన్నీ కూడా మనము రేపు మరి వెల్లుండి క్లాసులలో చర్చిద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది. అందరికి చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఏదైనా ఒక ప్రశ్న ఉంటే తీసుకోవచ్చు, ఇవాళ క్లాస్తో సంబంధించింది, లేకపోతే ప్రీవియస్. ఎస్, భాగ్యలక్ష్మి అత చెప్పండి. అంటే ఇప్పుడు మనం
నాకు ఒక డౌట్. ఉమ్, మొన్న ఏ, రాధాష్టమి అయిన తర్వాత మధ్యాహ్నము దాకా ఉపవాసం ఉండమన్నారు కదా ప్రభుజీ. కరెక్ట్. అది రెండు ఇద్దరివి భక్తులై వచ్చినాయి కదా ప్రభుజీ. అది అంటే ఉమ్, పేర్లు తెలియదు నాకు. అంటే తెలియకున్నా కానీ నేను ఆర్యన్ చెప్పిండు, నానమ్మ ఇట్లా ఉండాలి మధ్యాహ్నం ఉండాక అంటే ఉన్నాను ఉమ్, ఉపవాసం. ఉమ్. అంటే దాంట్లో ఏమన్నా పేర్లు తెలియకున్నా కానీ ఉంటే ఆ, దాంట్లో ఫలితం ఉంటుందా ప్రభుజీ? యా యా, వై నాట్. చూడండి, మీ భావం ఒకవేళ శుద్ధమైన భావంతో మనం చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు పేర్లు తెలియకపోవచ్చు కానీ తెలుసు ఒక గొప్ప ఆచార్యుల యొక్క తిరోభావము, ఆవిర్భావము. సో ఉమ్, ఆ ఆచార్యుల యొక్క వాళ్ళకి కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మనం ఉపవాసం చేయొచ్చు. అంటే 12 o'clock వరకు ఫాస్టింగ్ చేయొచ్చు, ఫుల్ కాకుండా కానీ. సో దాంట్లో ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. ఇంకా రెండో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బెనిఫిట్ వెనకాల, మనము 12 o'clock దాకా ఫాస్టింగ్ అయితే చేసాము, కానీ ఆధ్యాత్మిక కార్యాలు ఏమేమి చేసాము అది కూడా ఇంపార్టెంట్. రైట్. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, ప్రభుజీ నేను ఏకాదశి రోజు 100% పాటించాను ప్రభుజీ అని అన్నారు. అయితే నేను అడగాను, ఏం చేసావు నువ్వు ఏకాదశి రోజు? ఆయన అన్నాడు, నేను ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, నీళ్లను మాత్రం చూడలేదు కూడా చూడలేదు. ఓకే. ఏమైనా మాలలు చేసావని అన్నాను, మాలలు చేయలేదు. భగవద్గీత ఏదైనా శాస్త్రం చదివావా? చదవలేదు. మందిరాల కంటే దర్శనమైనా తీసుకున్నా, అది చేయలేదు, కేవలం ఫాస్టింగ్ చేశాను. నేనా యూ విల్ గెట్ జీరో బెనిఫిట్. ఎందుకంటే ఉపవాసము అని అంటే ఏంటి? ఉపవాసం అంటే ముఖ్యమైన ఉద్దేశం ఫాస్టింగ్ చేయడం కాదు. ముఖ్యమైన ఉద్దేశం ఉపవాసము, భగవంతుడికి దగ్గర అవ్వడం. వాసము అంటే నివసించడం, ఉన్నతమైనటువంటి ఒక నివాసము అంటే భగవంతుడికి దగ్గరగా నివాసించడం, అది ఉద్దేశం. సో అది మెయిన్ అన్నమాట. సో అందుకనే ఉపవాసంలో మనం ఎప్పుడు కూడా దాని గురించి ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు. అంటే జనరల్గా చెప్తున్నా అందరి కోసం. ఆ, ఇప్పుడు ఒకరు భక్తులు ఉన్నారు, ఆయన ఉపవాసం రోజు ఒకే పూట తింటున్నారు, నేను తినలేకపోతున్నాను అనే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎవరికైతే 3 పూట్ల తినాలని ఉందో ఉపవాసం రోజు తినొచ్చు, కానీ ఏకాదశి ప్రసాదం తినొచ్చు, ధాన్యాలు తినకూడదు. ఏకాదశి ప్రసాదం సాబుదానా, వరై, ఫ్రూట్స్, పాలు, అవన్నీ కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి, అది చేసుకొని తినొచ్చు. తినేసి పీస్ఫుల్గా కూర్చొని ఎక్కువ జపం చేయండి, ఎక్కువ భగవద్గీత చదవండి. అప్పుడు ఉపవాసం, అప్పుడు ఏకాదశి సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే. అంటే భగవద్గీత భాగవతం నేను వేరే చదువుకుంటాను ప్రభుజీ. అంటే జపం కూడా చేస్తాను, అందుకే అంటున్నా ప్రభుజీ అది అడిగి. ఎస్ ఎస్, ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. ఇంకొక ప్రశ్న తీసుకోవచ్చు ఎవరికైనా ఉంటే. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్, ప్రతాప్ రెడ్డి గారు చెప్పండి. ఆ, ప్రభుజీ, పర పర అన్నారు కదా, పర అంటే భౌతికమా, పర అంటే ఆత్మజ్ఞానమా? ప్రభుజీ. ఓకే. పరాప్రకృతి, అపరాప్రకృతి అంటే, పరాప్రకృతి అంటే ఆధ్యాత్మికమైనటువంటి ప్రకృతి, దాన్ని అంతరంగ శక్తి అంటారు. ఇంకా అపర అంటే భౌతికమైనటువంటిది, దాన్ని బహిరంగ శక్తి అంటారు. సో ఇది. ఓకే సో ఓకే ఆత్మలు, ప్రభుజీ. మనం అందరం కూడా యాక్చువల్గా ఒరిజినల్ స్వరూపంలో చూస్తే మనం అందరం పరాప్రకృతికి చెందిన వాళ్ళం. రైట్, అలా. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. ఓకే, హ్యాండ్ రేస్ చేశారు సరితా మాతాజీ, చెప్పండి. హ్యాండ్ రేస్ చేశారు మీరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు దండవత్ ప్రణాం. ప్రభుజీ. ఇది ఏకాదశి, తొలేకాదశి నుంచి ఏకాదశి ఫాస్టింగ్ ఉంటున్నాను ప్రభుజీ. Hmm. అంటే నాకు షుగర్, బీపీ ఉంది కనుక అది సాబుదానా కిచిడి చేసుకుంటున్నాను. గుడ్. 1 టైం మధ్యాహ్నం, ఎస్. ఓన్లీ 1 టైం. ఒక్క రోజు మాత్రం 16 మాలలు అవుతున్నాయి ప్రభుజీ. అసలుకి మిగిలిన రోజులు చేద్దామని ఎంత ట్రై చేసినా 8 మాలలు అవుతున్నాయి కానీ 16కి వస్తలేదు. ఏకాదశి రోజు మాత్రం 16 మాలలు అవుతున్నాయి. సో ఏకాదశి రోజు 16 అవ్వడం అనేది చాలా మంచి విషయం, విచ్ ఇస్ వెరీ గుడ్. ఇప్పుడు దాన్నే మీరు రోజు కూడా చేయడానికి ప్రయత్నించండి, ఏదో ఒక రకంగా. మీ టైం టేబుల్ సెట్ చేస్తారా, లేకపోతే కొంచెం ఏదైనా అడ్జస్ట్ చేయాలి. ఏదైనా ఒక మార్పు తీసుకురాకుండా అకస్మాత్తుగా మ్యాజిక్ అవ్వదు. సో మన లైఫ్ స్టైల్లో మన ప్రయారిటీస్ని కొంచెం అటు ఇటు మేనేజ్ చేయాల్సి వస్తుంది, అప్పుడే అది సాధ్యము. నాకు చాలామంది తెలుసు, ఎవరైతే వర్కింగ్ లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళు 16 మాలలు కూడా చేస్తున్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కొంచెం మేనేజ్ చేస్తారు ఎప్పుడు ఏం చేయాలి ఆ విధంగా. ఓకే, సో ట్రై చేయండి మీరు కూడా. ఓకే, సో బెస్ట్ ఏంటంటే, బెస్ట్ సొల్యూషన్ జనరల్గా మన మాలలు పెంచుకోవడానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, మనము భక్తుల సాంగత్యంలో ఉండి జపం చేయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఆ, అవును ప్రభుజీ, ఇది ఏకాదశి రోజు ప్రణవానంద ప్రభుజీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock జప క్లాస్ ఉంటుంది ప్రభుజీ. గుడ్. సో అలా జాయిన్ ఆ, చేయండి. దాంట్లో జాయిన్ చేస్తే ఇంట్లో కొంచెం పనులు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఆహా. అందుకని ఆన్ చేసుకొని ఇంట్లో పని చేస్తూ చేయాల్సి వస్తుంది. మాల పట్టుకొని చేయాలంటే మాత్రం అవ్వట్లేదు. ఓకే, పర్వాలేదు. మీ పరిస్థితిని బట్టి ట్రై యువర్ బెస్ట్ యాజ్ మచ్ as పాసిబుల్. ఇంకా భక్తుల సాంగత్యంలో ఉండి జపం చేయడానికి మనకి మార్నింగ్ జూమ్ లింక్ కూడా ఉంది. ఆ, అవును ప్రభుజీ. మన గ్రూప్ కోసం ప్రత్యేకంగా చేసాము. కొంతమంది భక్తులు వస్తున్నారు. సో అందులో రావడానికి ప్రయత్నించండి. మన అక్కడికి దగ్గర వస్తే కొంచెం టైమింగ్ సీరియస్నెస్ ఏంటి ఉంటుంది. ప్రభుజీ? మన దగ్గర టైమింగ్ 5 నుండి 7 వరకు. ఓకే ప్రభుజీ. ఎస్, డైలీయా లేక ఓన్లీ డైలీ. ఏకాదశి? డైలీ. ఓకే సో ఓకే. డైలీ 5 నుండి ఇదే 7 ఇదే ఉంటుంది. జూమ్ లింక్ కదా? ఆహా, ఇదే ఇది లింక్ కాదు. కదా ప్రభుజీ? ఇది కాదు, వేరేది. నాకు మెసేజ్ పెట్టండి, మీకు పెడతాను. సో ఎవరికైతే ఆ లింక్ ఓకే కావాలనో నాకు దయచేసి వాట్సాప్లో హరే కృష్ణ అని పెట్టండి, మీకు ఆ లింక్ పెడతాను. ఓకే అందులో జాయిన్ చేసి జపం చేయండి. చాలా మంది భక్తులు ఇక్కడ వీడియో ఆన్ చేసి జపం చేస్తారు. అందులో ఒక సీరియస్నెస్, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది. ఇంపార్టెంట్. అకౌంటబిలిటీ ఉంటేనే డిసిప్లిన్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ ప్రశ్న, ఇంద్రజ మాతాజీ, మీరు హ్యాండ్ రేస్ చేశారు, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండోత్ప్రణం మాతాజీ. ప్రభుజీ, మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకి భగవద్గీత వినండి చదవండి అంటే వాళ్ళు చదవట్లేరు, వినరు ప్రభుజీ. Hmm. ఉన్నది ఒకే ఒక లైఫ్, ఎంజాయ్ చేయాలి, ఇవన్నీ మాకు చెప్పకండి నేను ఎన్నోసార్లు చెప్పినా అలా అంటుంటారు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్పి వాళ్ళకి చదివించాలి? వాళ్ళ కోసం ప్రార్థించండి మీరు. సో మనము ప్రయత్నించవచ్చు చెప్పడానికి. కానీ చూడండి, 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఇది మనకి హైయర్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనం చేసేది భగవద్గీత. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ స్టడీస్లో నేను ముందుకెళ్ళి ఉపదేశామృతము, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఇంకా ఇవన్నీ కూడా తీసుకుంటాను క్లాసెస్. అందులో మనకి గోస్వాములు ఇచ్చినటువంటి శాస్త్రాల మీద ఆధారపడి మనం చర్చిస్తాం. కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. అందులో 3 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు అమాయకులు. రెండవ వారు అమాయకులు అంటే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం లేదు కానీ మంచి హృదయం. అమాయకులు అంటే పిల్లలు ఎలా ఉంటారు, అమాయకంగా ఉంటారు. జ్ఞానం లేదు, అట్ ద సేమ్ టైం వాళ్ళ హృదయంలో కపటం లేదు. ఒక రకం అమాయకులు. రెండవ రకం ఏంటంటే మంచి జిజ్ఞాస చేసేవాళ్ళు. మంచి తెలివి ఉంది, మంచి ప్రశ్నలు అడుగుతారు, అర్థం చేసుకుంటారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంకా మూడవ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా చాలా నిర్లక్ష్యం చేసే కేటగిరీ అన్నమాట. రైట్. సో ఈ 3 కేటగిరీల వ్యక్తులు ఉంటారు. సో మనము ప్రచారం చేస్తున్నప్పుడు మన ఫోకస్ ఎక్కువగా ఎవరి పట్ల ఉండాలి? మూడింట్లో మీరు చెప్పండి. ఇంద్రజ మాతాజీ, మీరు ట్రై చేయండి. మూడింట్లో ఎవరి పట్ల ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి? జిజ్ఞాస ఎక్కువ ఉన్నవాళ్ళు. జిజ్ఞాస మరియు అమాయకులు, వీళ్ళిద్దరికి మనం ఎక్కువ టైం ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు మన సమయాన్ని వాళ్ళు చక్కగా ఉపయోగించి వాళ్ళు కూడా ఎదుగుతారు భక్తిలో. ఆ 3వ కేటగిరీ ఏదైతే ఉందో, నిర్లక్ష్యం చేసేవాళ్ళు, రివర్స్ మాట్లాడతారు, నువ్వే పిచ్చి పనులు చేస్తున్నావు, ఎందుకు వెళ్ళావు నువ్వు, అది ఇది, అటువంటి వాళ్ళతో కొంచెం మనం దూరంగా ఉంటే ఇట్ ఈస్ బెస్ట్. ఓకేనా? ఎందుకంటే మనం కూడా సాధన చేస్తున్నాము, మనం కూడా సాధకులము. సో కనీసం మన సాధన, ఇంకా మన మైండ్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి మనల్ని మనం కాపాడుకోవాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ మన ఇంట్లోనే అలాంటి వాళ్ళు ఉంటే ఏం చేయాలి ప్రభుజీ? హస్బెండ్. చూడండి, అందుకే నేను చెప్తాను జనరల్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెవర్ ఎవర్ ప్రీచ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇట్ విల్ నాట్ వర్కౌట్ ఇన్ మోస్ట్ కేసెస్. ఓకే, దాని అర్థం ఏంటి తెలుగులో? మీ కుటుంబ సభ్యులకి మీరు ప్రచారం చేయకండి. రైట్. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒకసారి మా నాన్నగారికి క్లాస్ ఇచ్చాను అనమాట స్టార్టింగ్లో. నువ్వు నాకు నేర్పుతావరా అని అన్నాడు మా నాన్నగారు. సో ఈ యాటిట్యూడ్ వల్ల ప్రాబ్లం ఏమవుతుంది? మనము ఆ చేంజ్ తీసుకురాలేమన్నమాట. నేను చెప్పింది భగవద్గీత నుంచే చెప్పాను, కానీ అది నా నుండి వస్తుంది కాబట్టి ఆయనకు అనిపిస్తున్నారే, నువ్వు నా కడుపులో పుట్టావు, నా ముందు చిన్న పిల్లవాడిలాగా ఉన్నావు, నువ్వు నాకు చెప్తావా, నీ మాట నేను వినాలనా అనే ఫీలింగ్ పెద్దలకు ఉంటుంది. రైట్. అది ఒక ప్రాబ్లం వల్ల అలా అవ్వదు. సో అటువంటి టైంలో మనం ఏం చేయాలి? మన కుటుంబ సభ్యులని వేరే భక్తులతో కనెక్ట్ చేయాలి. వాళ్ళు ఒకవేళ ప్రచారం చేస్తే అది వర్కౌట్ అయ్యే అవకాశము ఉంటుంది. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారికి నేను చెప్పేవాడిని, ఆ, ఇది ఇప్పుడు ఎందుకంటే భక్తిలో ముందుకు రావాలి, తులసి మాల వేసుకోవాలంటే టీ కాఫీ తాగకూడదు. తులసి మాల కోసం. టీ కాఫీ తాగడం పాపం కాదు, కానీ తులసి మాల కోసం రిక్వైర్మెంట్ ఉంది. సో మా నాన్నగారికి చెప్పాను టీ కాఫీ వదిలేమంటే,
ఎందుకు వదలాలి, ఏం అవసరం లేదు, నువ్వు నాకు చెప్తావని అని అన్నారు. అదే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. సో డాక్టర్ కొన్ని ప్రాబ్లమ్స్ చూసి అన్నారు, మీరు ఇప్పటి నుంచి టీ మానేయాలి. వెంటనే మానేసేసారు. సో పాయింట్ ఏంటంటే ఆ పాయింట్ వేరే వాళ్ళ నుంచి వచ్చింది, సరైన వ్యక్తి నుండి అది హిట్ అయిందనమాట. సో ఆ విధంగా మనము ఏం చేయాలంటే, మనము ఒక 2 సార్లు ట్రై చేయొచ్చు చెప్పడానికి ఇది భగవద్గీత ఇది అని. దానికంటే మించినది మనం ఎక్కువ ప్రదర్శన చేయకూడదు. మన భక్తి ప్రదర్శన కూడా చేయకూడదు, సైలెంట్గా జపం చేసుకోవాలి. మనం జపం చేస్తున్నాం అనే విషయం కూడా వాళ్ళకి తెలియకూడదు. ఎందుకంటే వాళ్ళు అనవసరంగా ఆ, విచలన కలుగుతుంది వాళ్ళకు కూడా. అరే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇదే చేస్తూ ఉంటావు, చెయ్యకని చెప్పాను కదా, ఈ ఇస్కాన్ వాళ్ళు నిన్ను బ్రెయిన్ వాష్ చేసేసారు, ఈ విధంగా అంతా కూడా జరుగుతాయి. సో బెస్ట్ ఏంటంటే మీరు ఎక్కువ ప్రచారం ఇంట్లో వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. ప్రచారం కోసం మంచి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. పిల్లల క్లాసెస్ తీసుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవచ్చు, అటువంటి విధానం ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకు మాత్రం మీరు ఫెసిలిటేట్ చేయాలి. వీ కెనాట్ ప్రీచ్ బట్ వీ కెన్ ఫెసిలిటేట్. ఫెసిలిటేట్ అంటే ఏంటి, వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వండి. ఫెసిలిటీ ఏంటంటే, మీ పిల్లలు ఉన్నారు, సో వాళ్ళకి భగవద్గీత క్లాస్ ఉందిరా నాన్న, అటెండ్ చేయి బాగుంటుంది, మీ ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు, ఆ ఫెసిలిటీ ఇవ్వండి. వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది మీ కంట్రోల్లో ఉండదు. మీరు వారానికి ఒకసారి మందిరానికి రండి పిల్లల్ని తీసుకొని, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందా రాదా అనేది మీకు తెలియదు, బట్ తీసుకురండి, ఫెసిలిటీ ఇవ్వండి. ఆ ఫెసిలిటీని వాళ్ళు ఉపయోగిస్తారా లేదా అనేది అది వాళ్ళ మీద ఉంటుంది. శ్రీల ప్రభుపాదుల వారు శుద్ధ భక్తులు, మహాభాగవతులు, కానీ వాళ్ళ పిల్లలు ఎవరు కూడా భక్తి మార్గాన్ని సీరియస్గా తీసుకోలేదు. కెన్ యూ బిలీవ్? శ్రీల ప్రభుపాదుల వారి పిల్లలే. సో ఆ విధంగా మనం ఏదో చేస్తున్నాం కాబట్టి మన కుటుంబ సభ్యులు చేయాలి అని రూల్ ఏం లేదు. సో అందుకనే మనం ఫోకస్ ఎక్కువగా మనం చక్కగా చేస్తున్నామా లేదా చూసుకొని, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అమాయకులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి తెలియదు కానీ తెలుసుకోవడానికి వస్తారు, వాళ్ళకి చేయొచ్చు, జిజ్ఞాసులకు చేయొచ్చు. ఓకే మాతాజీ, ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.